నారాయణ మెడికల్ కాలేజ్ గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక వినూత్న కార్యక్రమం చేపడుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచి కిడ్నీ వ్యాధి బారిన పడకుండా ఈ ప్రజల్ని కాపాడడం ఈ యొక్క వరల్డ్ కిడ్నీ డే ముఖ్య ఉద్దేశం. కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణాలైన షుగరు, బీపీ వ్యాధి ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తూ, అట్లాగే కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, జెనెటిక్ గా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి. అట్లాగే తరచూ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో రాళ్ల వలన కూడా కిడ్నీలు పాడేదానికి అవకాశం ఉంది. కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మందులు వాడాల్సి వస్తుంది, క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ, అట్లాగే తరచూ ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాల్సిన వాళ్ళకి. తర్వాత ఈ మధ్య కాలంలో మనం ఈ రొటీన్ గా వాడే యాంటాసిడ్స్, తర్వాత ఈ ప్యాంటప్రజోల్, ఓమేస్ ఇట్లాంటి మందుల వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. సో వీటిని డాక్టర్లకు కూడా చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల కిడ్నీలు పాడవుతాయని తెలియక రొటీన్ గా వాడుతున్నారు. ప్రజల్లో అవగాహన పెంచి తర్వాత స్క్రీనింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మా మేనేజ్మెంట్ మంచి సదుద్దేశంతో ఒక నెల రోజుల పాటు తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ క్యాంప్ కిడ్నీలకు సంబంధించి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ టెస్టులు చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే దీర్ఘకాలికంగా షుగరు, తర్వాత అట్లాగే బీపీ, తర్వాత కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ జబ్బులు బాధపడుతూ ఉండేవాళ్ళు, అట్లాగే గతంలో తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్, ఎక్కువ కాలం నొప్పి నివారణ మాత్రలు ఇట్లా వాడిన వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. మెయిన్ ఈ టెస్టులు సంబంధించి ఎక్కువ మంది కిడ్నీలో సీరం క్రియాటిన్ అని చేసుకొని అది బాగుంటే మన కిడ్నీలు బాగుంటాయని ఊహించుకుంటుంటారు. ఇది చాలా అపోహ. సీరం క్రియాటిన్ అనేది పెరిగేసరికి మన కిడ్నీలు దగ్గర 40% డ్యామేజ్ అయిపోతాయి. సో దీనికి ప్రప్రదంగా చేయాల్సింది మూత్ర టెస్ట్, యూరిన్ టెస్ట్ లో యూరిన్ లో ఆల్బుమిన్, అట్లాగే ప్రోటీన్ ఇవి చెక్ చేసుకోవాలి. దీని తర్వాత అవసరమైతే కొంతమందికి ఫర్దర్ గా యూరిన్ టెస్ట్లు ఉంటాయి. యూరిన్ లో రక్త కణాలు పోతున్నాయా, లేదంటే ఇంకా లవణాలు ఏమైనా పోతున్నాయా. ఇవి కాకుండా నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లు వచ్చేసి క్రియాటిన్ అనేది పెరిగేసరికి కిడ్నీ ఆల్రెడీ 40% డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దీనికన్నా మంచి టెస్ట్ సిస్టాటిన్ అనేది వచ్చింది. ఇవి కాకుండా మళ్ళీ అవసరమైన వాళ్ళకి కిడ్నీ ఇమేజింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఏంటంటే కిడ్నీ ఆకారం ఎలా ఉంది, ఆ ఆకారంతో పాటు కిడ్నీ సైజు ఎలా ఉంది, దాంతో పాటు ఏమన్నా కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, తర్వాత పుట్టుకతోనే ఏమన్నా కిడ్నీలో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేదానికి అల్ట్రాసౌండ్ స్కాన్. ఇంకా అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. వ్యాధి నిర్ధారణ కోసం మనం మెయిన్ కిడ్నీ బయాప్సీ అనేది చేయాలి. ఇది చిన్న నీడిల్ టెస్ట్ ద్వారా ఈ కిడ్నీలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేదానికి, వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి ఈ కిడ్నీ బయాప్సీ. ఇట్లా రకరకాల టెస్టులు పేషెంట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ టెస్టులు చేయించుకొని వాటిల్లో ప్రాబ్లం ఉందనుకున్న తర్వాత నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా మేరకు మందులు వాడుకోవాలి. ఇది ఈ స్క్రీనింగ్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నారాయణ హాస్పిటల్లో దగ్గర ఇప్పుడు సుమారు నెలకి 2500 మందికి డయాలసిస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 150 మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నాం. ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు గత 10 ఏళ్ల నుంచి మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చాలా తగ్గాయి. డయాలసిస్ అనేది చాలా ఖర్చుతో కూడిన వైద్యం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా ఖర్చుతో కూడింది. కాబట్టి దీనికి మెయిన్ మనం నివారణ మీద ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, ఇది అందరూ మనకు తెలుసు.